అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. అయితే షార్ట్ వీడియో పోస్ట్ చేశాను గదా! దాంట్లో లాంగ్ వీడియో కావాలా అని జెప్పేసి అడిగాను. చాలామందయితే పెట్టండి అని జెప్పేసి అన్నారు. చాలామందేం గాదు, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది పెట్టమని జెప్పారు. సో, పెడదామని అయితే అనుకున్నాననమాట. ఇంక మన నెల్లూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే గదా! ఇంకా ట్రాఫిక్ అంతా దాటుకొని ఎళ్ళామనమాట అక్కడికి. అదీ గాక ఇక్కడ దర్గా జరుగుతోంది గదా! ఇంకా ఫుల్లు ట్రాఫిక్ ఉందనమాట. ఎళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామందయితే ఉన్నారు. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఫ్రీగా. అదైతే నాకు నచ్చింది అక్కడ. నాకు తెలీదు ఇంతకుముందు ఎప్పుడైనా అలా చేస్తారేమో. నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట ఎళ్ళడము. అందుకని చాలా కొత్తగా ఉండింది నాకైతే. చాలా దూరం నుంచి ఆపేశారనమాట. ఇంక అక్కడి నుంచి నడుచుకుంటా వస్తా ఉంటే షాప్స్ ఉన్నాయి. ఆడంతా జ్యువెల్లరీ షాప్స్, ఇంకా చాలా ఇంట్లో కావాల్సిన సామాన్లు అవన్నీ చాలా ఉన్నాయి. బట్టలు గూడా ఉన్నాయన్నమాట. అక్కడి నుంచయితే ఇదంతా చూసుకుంటా వెళ్ళాము. చాలా దూరం నుంచి ఆపేశారైతే కాళ్ళు నొప్పులొచ్చేసాయి నడిచి నడిచి. సగం ఈ వీడియో అంతా మొత్తం షాపింగ్ గురించే ఉంటదనమాట. చూడండి మీకైతే అర్థమవుతుంది ఎలా ఉంటదో అక్కడ. ఇదిగోండి దర్గా దగ్గరకైతే వచ్చేసాము. లెఫ్ట్ ఎళ్ళామంటే అదే అనమాట దర్గా. లోపలికెళ్ళాలి. దర్గా లోపలికెళ్ళాలంటే. ఇంకా ఇటు సైడ్ అయితే ఎళ్తున్నాము. ఎందుకంటే రొట్టెలు వదలాలి గదా! అని జెప్పేసి ఇటు ఎళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అక్కడ రొట్టెలు అమ్ముతారనమాట. మనం తెచ్చుకోకపోయినా అక్కడ తీసుకోవచ్చు మనకు కావాలంటే. ఇంకా దగ్గరకొచ్చేసాము అన్నప్పుడు అక్కడంతా ఈ షాప్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఈ ఎండలకి కూల్ డ్రింక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకైతే చెప్పులు లోపలికి అలో లేదు. ఇంకా చెప్పులు బయట అక్కడ వదిలేసి లోపలికెళ్ళామన్నమాట. ఇలా అయితే ఆ జలాన్ని తల మీద జల్లుకొని అక్కడ వాళ్ళ ఆచారం ప్రకారం తల మీద ఒక ఆహ్, గుడ్డ యేసుకొని అలా కొంగులో తీసుకుంటారనమాట. ఇదైతే మీ అందరికి తెలిసిన విషయమే. కానీ తెలియని వాళ్ళుంటారు గదా! వాళ్ళ కోసమైతే చెప్తున్నాను. ఇంకైతే చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం చదువుకునే వాళ్ళు పెళ్లి రొట్టె అని చెప్పేసి, ఉద్యోగం రొట్టె అని చెప్పేసి, సౌభాగ్యం రొట్టె, ఆరోగ్యం రొట్టె అలా చాలా ఉంటాయి గదా! ఇంకా అవన్నీ ఇంకా తీసుకున్నారనమాట.
అక్కడ మీకు బోర్డ్స్ కనిపిస్తున్నాయి. గ్రీన్ కలర్ బోర్డ్స్. వాటి మీద రాసుందనమాట. ఎవరు అంటే ఉద్యోగం రొట్టి అలాగా ఒక్కొక్క సైడ్ అలా పెట్టున్నారనమాట. అవి చూసుకొని మనం ఆ బోర్డ్స్ దగ్గరికెళ్ళామంటే అక్కడుంటాయి. ఎవరినైనా అడిగితే వాళ్ళిస్తారనమాట. ఇంకైతే అక్కడికి గూడా వచ్చి చాలామంది అమ్ముతా ఉన్నారు లోపలికొచ్చి కావాలా అని జెప్పేసి. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయటకైతే వచ్చేసాము. ఇక్కడంతా కూల్ డ్రింక్ షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకిక్కడి నుంచి మొత్తం షాప్స్ అనమాట. చూడండి చాలా బాగున్నాయి. మేము కొన్ని కొనుక్కున్నాము. లాస్ట్‌లో చెప్తా. అది ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తా.
నాకు నేను తీయడం మర్చిపోయాను అనమాట. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇది కొత్తగా కడుతున్నట్టున్నారు. అక్కడ కూడా కన్‌స్ట్రక్షన్ జరుగుతా ఉంది. ఇంకే మనం ఇందాక ఎక్కడైతే ఎంటర్ అయ్యి షాప్స్ అన్నీ చూసుకుంటా లోపలికెళ్ళామో ఇటు నుంచైతే ఎగ్జిట్ అనమాట. చూడండి ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. మీకే అర్థమవుతది. ఇదే అనమాట లాస్ట్ షాపు. ఇక్కడి నుంచి షాప్స్ ఏమి ఉండవు. పోలీసులు అందరూ ఉన్నారనమాట ఆ తర్వాత నుంచి. ఇంకా అక్కడైతే లేని వస్తువు లేదు. చాలా ఉన్నాయన్నమాట. మనం కొనుక్కోవాలి గానీ చాలా ఉన్నాయి కొనడానికి. ఇంకా ఇక్కడ పోలీసులు ఉన్నారనమాట. ఎవరికైనా ఏమైనా చెప్పడానికి. మీరు గమనించారా? ఇందాక మనం అటు నుంచే లోపలికెళ్ళాము. ఇప్పుడు ఇటు నుంచి బయటికెళ్ళిపోతున్నాం అనమాట. ఇదే అనమాట వీడియో ఇంకా. నేనైతే అంతా డీటెయిల్‌గా తీశాననే అనుకుంటున్నాను. ఇంకా తీయకుంటే ఏమన్నా పొరపాట్లుంటే చెప్పండి. కామెంట్‌లో చెప్పండి. నేనైతే రెక్టిఫై చేసుకుంటాను అన్నిటిని. మీరైతే సపోర్ట్ చేయండి నాకు. అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా కంటెంట్ కావాలంటే చెప్పండి. మాక్సిమం చేయడానికైతే ట్రై చేస్తాను. ఇదే అనమాట ఇంకా వీడియో. ఇంకా లాస్ట్ ఆ దర్గా అనమాట ఇది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.